ఆంధ్రప్రదేశ్ నాగార్జునసాగర్ టైగర్ ప్రాజెక్ట్ జోన్ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో పెంగోలిన్ అటవీ వన్యప్రాణి ఉన్నట్లు కళాశాల సిబ్బంది సమాచారం ఇవ్వడంతో మార్కాపురం అటవీశాఖ డీడీ విఘ్నేష్ అప్పావ్ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు రెస్క్యూ టీం మార్కాపురం ఎఫ్ఆర్ఓబి వరప్రసాద్ స్నేక్ రెస్క్యూ టీం నిరంజన్ బీటీ ఆఫీసర్ రవికుమార్ పెంగోలిన్ అటవీ వన్యప్రాణిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ డీడీ విఘ్నేష్ అప్పావ్ పెద్దతోర్నాల్లోని అటవీశాఖ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ పంగోలిన్ అనే వన్యప్రాణి సాధారణంగా అటవీ ప్రాంతంలోనే నివసిస్తూ ఉంటుందని, గ్రామాల్లోకి రావడం అరుదని, మళ్లీ ఈ ప్రాణిని నల్లమల అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టడం జరుగుతుందని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ డీడీ విఘ్నేష్ అప్పావ్, కొర్రపోలు ఎఫ్ఆర్ఓ ప్రసన్న జ్యోతి, మార్కాపురం ఎఫ్ఆర్ఓ వరప్రసాద్, స్నేక్ రెస్క్యూ టీం నిరంజన్, బీట్ ఆఫీసర్ రవికుమార్, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ప్రాజెక్ట్ టైగర్ మార్కాపూర్లో ఈరోజు మార్నింగ్ 2 ఆగస్టు 2024 మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అక్కడ ఉన్న సెయింట్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్లో ఒక పాంగోలిన్ ఉండడం అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వెంటనే మన ఫారెస్ట్ అధికారులు, దాంతోపాటు మన స్నేక్ రెస్క్యూ అందరూ వెళ్ళి అక్కడ ఆ పాంగోలిన్ అనేది మనం రెస్క్యూ చేయడం జరిగింది. పాంగోలిన్ అనేది ఒక వైల్డ్ అనిమల్, అది చాలా మంచి అనిమల్. మోరోవర్ అంటే అది అడవిలో ఎక్కువ ఉంటాయి. ఇట్లాగే ఏంటంటే మనము రెవెన్యూ ఏరియాలు రావడం అనేది చాలా తక్కువ, కానీ వచ్చింది. వెంటనే ఏంటంటే మనకు అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్లో ఉన్న అధికారులు మనకు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఏంటంటే దాన్ని రెస్క్యూ చేసుకొని ఇప్పుడు అడవిని మనం ఏంటంటే రిలీజ్ చేయడం జరుగుతుంది.